గత 3-4 రోజుల నుంచి సాక్షి చంద్రబాబు గారికి శిక్షలు వేసేస్తుంది, వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ శిక్షలు వేసేస్తుంది. ఏంటి పెట్టిన కేసులకే వివరంగా చెప్తూ ఇంకేముంది అయిపోయింది అన్నట్టు. ఇవాళ అందులో భాగంగా ఇసుక నుంచి తైలం పెండంలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టొచ్చని చంద్రబాబు నిరూపించారు. అది కూడా ఇసుక ఉచితమని బుర్డి కొట్టించి దోపిడీకి పాల్పడడం ఆయనకే సాధ్యమైందంటూ ఇదంతా రాసుకొస్తూ అందులో పీతల సుజాత, నారా చంద్రబాబు నాయుడు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు వీళ్ళందరికీ కూడా కేసులు ఐపీసీ సెక్షన్ 120B 409 రెడ్ విత్ 34 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)D రెడ్ విత్ 13(2) అన్నటువంటి సెక్షన్ కింద కేసులు పెట్టారు కాబట్టి శిక్ష పడిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రాజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఒకటి ఇవన్నీ నేను నిన్న కూడా చెప్పాను, రాజకీయాల్ని రాజకీయంగానే మాట్లాడాలి, కేసుల పరంగా కోర్టుకు వదిలేయాలి, శిక్షలు మనం వేసేయకూడదు. కోర్టులు కొన్నిటి నమ్ముతూనే కొన్నిటి నమ్మట్లేదు. ఒకటి మాత్రం ఖాయం, ఇసుక పేరుతో పచ్చి దోపిడీ జరిగింది. కానీ చట్టబద్ధమైన దోపిడీ ఎట్లా చేయాలో బాబు గారికి తెలుసు. చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఉచితం అన్నారు, కింద దోచుకున్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వమే దొంగతనం చేస్తే ఇంకా ప్రజలు ఎలాగ దాన్ని చట్టాలని అమలు చేసేటువంటి వ్యవస్థే దానికి కాపలా కాసినప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చేయగలుగుతుంది? కాబట్టి న్యాయ వ్యవస్థ దీంట్లో జోక్యం చేసుకోవడానికి ఏముండదు. ఈ ప్రభుత్వం కేసు పెట్టినంత మాత్రం దాంట్లో తేల్చడానికి ఏముండదు. అదేమంటే చట్టబద్ధం ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అంటారు. కాబట్టి అది కేవలం కేసులకి మాత్రం పరిమితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.